సత్సంగం అంటే యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానము. ఇంకా యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కేవలం పరమాత్ముడు మాత్రమే చెప్పగలదు. తన ద్వారా రచింపబడిన సృష్టి గురించి తానే చెప్పగలదు. ఇతరులెవరైనా ఋషులు గాని, మహర్షులు గాని, దేవుడు గాని, వారు కేవలం వారు ఊహించింది మాత్రమే చెప్పగలరు. ఎలాగైతే సైంటిస్టులు వీరింతకు ముందు దేవాత్మలు ఆ శరీరాన్ని భోగించి మానవ శరీరులయ్యారు. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళు కేవలం ఊహ మాత్రమే చేయగలరు. పరమాత్ముని విధానాలను వీళ్ళు తెలుసుకోలేరు. సరిగ్గా ఇదే ప్రకారంగా ఋషులు, మహర్షులు సాధన చేశారు, అభ్యాసాలు చేశారు, మెడిటేషన్, హఠయోగాలు చేశారు. వారికి ఎలాంటి లబ్ధి కలిగిందంటే ఎలాగైతే ఈ రోజుల్లో సైంటిస్టులు ట్రై చేస్తున్నారో అలాగే ఋషులు కూడా ట్రై చేశారు. వారు తలపట్టు కూర్చున్నారు ఏమీ సాధించలేక. చివరికి వాళ్ళనుకున్న వ్యాఖ్యలేవో చేసి మనుషుల్ని సంతుష్టుల్ని చేశారు. ఇదే ప్రకారంగా సైంటిస్టులు కొన్ని రోజుల్లో తమ అభిప్రాయాలను ఫైనల్ చేస్తారు. పరమాత్ముని విధానాలను పరమాత్ముడు మాత్రమే చెప్పగలడు. జీవుడు తెలుసుకోలేడు. అయితే ఆ పరమాత్ముడు తన విధానాలను సత్సంగ రూపంలో చెప్పటానికి స్వయంగా వస్తారు. ఇది మన సద్గ్రంథాలు కూడా ప్రమాణితం చేస్తాయి. ఎందుకంటే పవిత్ర వేదాలు ఏవైతే ఉన్నాయో ఇది గాడ్ గివెన్ స్పిరిచువల్ నాలెడ్జ్. పరమాత్ముని చేత ఇవ్వబడిన ఆధ్యాత్మిక జ్ఞానము. 4 వేదాలు. ఇంకా 5వ వేదము నష్టపరచబడింది ఇక్కడి స్వామి ద్వారా. ఇక్కడి స్వామి ఎవరు? వారు బ్రహ్మ్. ఎవరినైతే జ్యోతి స్వరూప నిరంజన్ అనగా కాలుడని కూడా అంటారు. ఇతనికి భయం పట్టుకుని ఉంటుంది. ఎప్పుడైనా తన అంతర్గతమై ఉన్న ఎన్నైతే ప్రాణులు ఇరుక్కుకొని ఉన్నాయో వాటికి పరమాత్ముని యొక్క వాస్తవిక జ్ఞానము తెలిసిపోయినట్లయితే, ఇలా వాటికి వాస్తవిక జ్ఞానం కలిగితే ఏదైతే సుఖమైన స్థానం ఉందో సత్యలోకము, అవినాశుడైన పరమాత్ముని యొక్క ఏదైతే శాశ్వతమైన స్థానం ఉందో, ఎక్కడైతే దుఃఖము, వృద్ధాప్యము, మృత్యువు ఉండవో అతనికి ఎప్పుడూ ఈ భయం పట్టుకొని ఉంటుంది. వీటికి ఆ స్థానం యొక్క జాడ తెలిసినట్లయితే ఇక్కడ ఎవరూ ఉండరు. ఈ కారణంగా ఇతడు కొన్ని పుణ్యాత్ములు ఉంటాయి. వాటిని ఇక్కడికి పంపిస్తాడు. వారికి గురుపదాన్ని ప్రాప్తింపజేస్తాడు. శాస్త్ర విరుద్ధమైన విధానాలన్నీ చెప్పి మానవ మాత్రులను భ్రమింపచేస్తారు. అందుకోసం పరమాత్ముడొస్తారు. ఏవైతే పవిత్రమైన 4 వేదాలున్నాయో గాడ్ గివెన్. గాడ్ గివెన్. కబీర్ పరమాత్ముని ద్వారా ఇవ్వబడిన జ్ఞానము. ఈ కాలుడు 5వ వేదం సమాప్తం చేశాడు. దీన్ని సూక్ష్మ వేదం అంటారు. దీన్నే తత్వజ్ఞానం అని కూడా అంటారు. దాన్ని పూర్తి చేయటానికి దాని అభావం చేత మనం ఇక్కడ తిరుగాడుతున్నాము. దాన్ని పూర్తి చేయటానికి పరమాత్ముడు స్వయంగా వస్తారు.